రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఓకే సార్, ఇప్పుడు అలాగే సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య చాలా హడిల్స్ ఫేస్ చేసి మరీ బయటకు వచ్చారు. అంటే ప్రాణం పోయే దగ్గర దాకా పోయి వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన నేమ్ చేంజ్ చేసుకో, సాయి ధరమ్ తేజ్ కాకుండా సాయి దుర్గా తేజ్. ఇది బయటకు వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఇలా నేమ్ సినీ ఇండస్ట్రీలో ఇది కామన్, సినీ అంటే మూవీస్ రావాలి, మంచి కెరియర్ రావాలి అంటే పేర్లు మార్చుకుంటూ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కూడా. అండ్ ఈ మధ్య మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము, స్నేహ వీళ్ళందరూ నేమ్ చేంజ్ చేసుకున్నారు. అండ్ చిరంజీవి గారు కూడా శివశంకర వరప్రసాద్ నేమ్ ఆయనది కూడా నేమ్ మార్చారు. ఇప్పుడు రీసెంట్ గా విశ్వక్సేన్ కూడా నేమ్ చేంజ్ చేశారు అని చెప్పి. అంటే నేమ్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పనిచేస్తాయి అంటారా? పనిచేసినా చేయకపోయినా వాళ్ళ నమ్మకం పనిచేస్తాయని ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్స్ వచ్చి కూడా వాడు ఎవడో ఒక నాన్ సెన్స్ ఫిలో ఉన్నాడు, ఆస్ట్రాలజర్, గొలుసులు గిలుసులు ఉంటాడు, దాడు ఎవడో స్టూపిడ్ ఫిలో. వాడు చాలా చెప్పాను, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పాలి. నేను ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు చెప్పు, ₹1,00,00,000 ఇస్తాను, రాసి వెళ్ళిపోతాను. వేస్ట్ ఫెయిల్. సో అయినా కూడా ఇవన్నీ వినిపించి పాజిటివే చూస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్ అక్కడ పూజ చేయించుకుంటుందట, అక్కడికి వెళ్ళి వాడు చెప్తే 90% తప్పులే. ఈ సంవత్సరం ఇద్దరు చచ్చిపోతారంట చవరంక, ఒక హీరోయిన్ ఒక హీరో చచ్చిపోతాడు. వాళ్ళందరూ ఎందుకు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పాను, నేను ఎప్పుడు చచ్చిపోతా చెప్పు. అంచేత ఇవి దీన్ని బట్టి నమ్మాలా వద్దా అనేది ఒక్క ఆన్సర్లో ఉంది. వీళ్ళకి నమ్మకం ఉంటుంది. ఈవెన్ ఐ చేంజ్ మై నేమ్ చేంజ్ అంటే నా పేరు కృష్ణ, ఇంట్లో కృష్ణ బాబు అంటారు అనుకోండి. యాక్చువల్ పేరు కృష్ణ పార్థసారథి. ఓకే, భగవద్గీత నేను పుట్టినప్పుడు కొన్నారు మలయాళ స్వామి దగ్గర మా ఫాదర్. అప్పుడు కృష్ణ పార్థసారథి అని పెట్టారు. భగవద్గీత, గీతా మకరందం అని 2 పుస్తకాలు. నేను ఆర్టికల్స్ రాస్తున్న టైంలో, నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్న టైంలో, అప్పుడు నా కలం పేరు కింద గీతా కృష్ణ అని పెట్టుకున్నాను. నేను సినిమా ఫీల్డ్కి వస్తాను కూడా తెలియదు నాకు. సో ఆ గీతా కృష్ణ పేరు మీద నేమ్ గెజెట్లో మార్చుకోవాలి, ప్రాసెస్ ఉంది ఇక్కడ. పేరు మార్చుకోవడం అంటే జస్ట్ లేదు, అట్లా మార్చుకుంటే కుదరదు. నువ్వు పేరు మార్చుకుంటే రికగ్నిషన్ అవ్వాలంటే ఆఫీస్ ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి నేమ్ గెజెట్లో మార్చి ఆ మ్యాగజైన్లో రావాలి ఈ పేరు మారినట్టు. అది ఒక 2-3 months ప్రాసెస్ అవుతుంది. అప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లకి ఈ మ్యాగజైన్ మార్చిన సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. దెన్ దే చేంజ్ ద నేమ్ ఫ్రమ్ దట్, ఆ పేరు మీద ఉన్న అకౌంట్కి ఈ పేరు మీదకి మారదు. ఇది యాక్చువల్గా ప్రాసెస్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ టు చేంజ్ ద నేమ్. కానీ వీళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఏ పెట్టుకుంటూ, బికాజ్ వీళ్ళ పేర్లు వేరే ఉంటాయి, తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వేరే ఉంటాయి. దాంతో ఒక 4 ఫ్లాప్లు వచ్చినాయి అనుకో, పేరు మారిస్తే బెటర్ అని ఎవడో చెప్తాడు. అటువంటి నాన్ సెన్స్ ఫీల్ ఎవడో. ఇందా చెప్పాను కదా, అలాగే ప్రతి ఒక్కడికి వెనకాల ఒక నాన్ సెన్స్ గురువు ఒక ఉంటాడు. చెప్పేవాడికి వినేవాడికి లోకు అన్నట్టుగాను ఒక గురువు గారు ఉంటాడు ఒకడు. వాడు కాళ్ళు నమస్కారం పెట్టించుకుంటాడు వీళ్ళు పెడితేనే. అంచేత అటువంటి వాడు ఒక ఉంటాడు, ఇవన్నీ చెప్పేవాడు ఒక ఉంటాడు. మార్చుకుంటే న్యూమరాలజీ చెప్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ నేను కూడా మార్చుకున్నాను. నమ్మకం అది. పైకి వచ్చే ముందు నమ్మకం. దురై మరుగర్ అని ఒక ఉండేవాడు, జయలలితగా మార్చాడు. ఓకే, నేను మార్చుకున్నాను పేరు ఒక 25 years బ్యాక్ 25,000 ఇచ్చి మెడ్రాస్లో. సో ఇది ఒక నమ్మకం అంతే. మరి మీరు ఇప్పుడు చెప్తారంటే అవును, ఆ టైంలో నేను నాన్ సెన్స్ ఫీల్లోనే ఎవరు చెప్తాడు నమ్ముతాం. సినిమా ఫీల్డ్ కదా, సినిమా ఫీల్డ్ అంటే ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళని చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అంటే పెద్ద వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు సత్యం రామలింగరాజు వీళ్ళు బ్యాడ్ అవుతాయి, గుడ్ అవుతాయి. నా బ్రదర్కి బాగా తెలిసేనా, నేను కూడా 2-3 సార్లు కలిసాను అతను మంచి ఫైల్లో ఉన్నప్పుడు. రామలింగరాజు సత్యం ఒక వేలి నా వ్యక్తి సడన్గా ఫ్రాడ్ అని తెలిసిపోయి జైలు కూడా పెట్టారు. ప్రపంచాన్ని ఊపేసిన స్కామ్ అది. అంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగదు. అన్ని వేల కోట్లు సెటిల్ అయిపోయాడు, అంత అయిపోయి జైల్లో పెట్టడం కూడా బోల్డంత ప్రాపర్టీస్ ఉన్నాయి. అటువంటిది మన ఆంధ్రాలో భీమవరం నుంచి వచ్చిన వాడు ఒకటి చేశాడంటే అది ఒక పెద్ద గుడ్డో బ్యాడే మనం ఆలోచించుకోవాలి. సత్యం రామలింగరాజు అతను వాళ్ళ అబ్బాయి పుట్టి పెరిగిన తర్వాత తెలివితేటలు బాగా పెరిగిపోయాయి అనమాట. ఆ పక్క నుంచి పెట్టి ఒక సంస్థ పెట్టాడు, మైటాస్ అని. సత్యం తిరిగేయండి, అంత డౌన్ఫాల్ అయిపోయాడు వెంటనే. అతను పడిపోవడం, తెలిసిపోవడం ఎన్ని అయిపోయాడు. మైటాస్ అంటదాన్ని. ఆ పక్కన సత్యం. అటువంటి బూమరాంగ్ అవ్వచ్చు, నమ్మాలని అనిపిస్తుంది. బికాజ్ దాని తర్వాత పడిపోయాడు అతను. పేరు పెట్టుకోవడంలో మంచి జరగచ్చు, చెడు జరగచ్చు.
చెడు జరిగితే మళ్ళీ ఇంకో పేరు మార్చుకుంటాడు. అలా చాలామంది ఉన్నారు. ఓన్లీ ఇన్ ఇండియా ఆఫ్ కోర్స్. ఏదో మార్చి ఇప్పుడు దుర్గాదేవి పేరు అందులో ఇంక్లూడ్ అయితే కనుక దుర్గ మంచి చేస్తాను ఏదేదో చెప్పుంటారు, చేస్తా తప్పేం లేదు. వాళ్ళ మదర్ నేమ్ దుర్గా. ఇవన్నీ కూడా ఫాదర్ నాకు డిస్టెంట్గా తెలుసు. సో తర్వాత డైవర్స్ అయిపోయింది వాళ్ళకి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇతను మార్చుకోవడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే సక్సెస్. ఇప్పుడు సక్సెస్ కావాలి. షవరం అయితే కానీ ఎవరు రాదంటారు కదా, అలాగే 2-3 సినిమాలు షవరం అయితే దేని మీద పడతారు, పేరు మీద పడతారు. ఆ పేరు మార్చుకోవడం జరుగుద్ది యాక్చువల్గా. అది మంచి కోసం జరగచ్చు. అది అయిన తర్వాత ఒకవేళ అతనికి బాగోకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు. కాకపోతే లీగల్గా మటుకు దే విల్ చేంజ్. ఇప్పుడు చెక్ నీకు దుర్గా వీడితో మార్చుకున్న పేరు ఏం పేరు అది? సాయి దుర్గా తేజ్. సాయి దుర్గా తేజ్ అని చెక్ ఇచ్చేట్టు కావడం నేను అది అతను దాని మీద అకౌంట్ ఉండాలంటే నేమ్ గెజెట్లో మార్చుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ బ్యాంకులో అది ఇవ్వాలన్నమాట. మ్యాగజైన్లో వస్తుంది గెజెట్ అని, అందులో వస్తుంది దిస్ సో ఆధార్ కార్డు ఉన్న అతను ఇలా మార్చుకున్నాడు అని చెప్పేసి. ఇవి అందరికీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. పేరు మార్చుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఒక సెంటిమెంటల్గా బిలీవ్ చేయడం అనేది. ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు కదా, ఎక్కువైపోయారు ఇప్పుడు. అటు రంగురంగు బట్టలు వేసుకున్నాడు ఎవడో ఉన్నాడు కదా, వరస్ట్ ఫీల్ అవాడు. నేను ఎందుకు తిడుతున్నానంటే ఎవడో చచ్చిపోతాం గురించి నీకెందుకు, ఎవడో చచ్చిపోతే చెప్పుని, ఎవడో చచ్చిపోకుండా ఎలా ఉంటారు. పుట్టుక జన్మించడం చావడం అనేది అది లోక విదితం, అది ఇట్స్ అన్ ఫినామినా. సో అది ఇటు చెప్పేది వచ్చే సంవత్సరం ఒక హీరో చచ్చిపోతాడు అంటాడు అనమాట. వీడికి ఎందుకది అసలు దట్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఏ కేస్ పిఎల్ చేయరు అతని మీద. పెద్ద పూజలు పురస్కారం అంటాడు, కట్ చేసి అతనికి పబ్ ఒకటి ఉంది బారను, తెలుసా మీకు? సో ఇది ఇతను పెద్ద చిరంగ నీతులు అంతే. ఎవడన్నా చెప్తే జరుగుతుంది తెలిసి మన ఒక హీరోయిన్ పూజ చేయించుకుంటుందట. ఇవన్నీ కామనే. బట్ పేరు చేంజ్ చేయడం అనేది మంచి జరుగుతుందని వాళ్ళకి నమ్మకం ఉండాలి. తమిళ్లో నంబికేదా వాళ్కై అంటారు, అంటే నమ్మకమే జీవితం అని. నువ్వు పలానా నమ్మే ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు ₹1,00,00,000 వచ్చింది అనుకో, నువ్వు ఎక్కడున్నా నేను తప్పించుకుంటాను అనమాట. ఒకసారి నీ ముఖం చూసి వెళ్ళిపోతాను, అంతేనా? అదొక నమ్మకం. సో ఆ విధంగా పేరు మార్చుకోవడం అనేది నథింగ్ రాంగ్. బట్ ఎనీవే ఐ విష్ ఆల్ దట్ సాయి ధర్మతేజ నౌ బికమ్ సాయి దుర్గతేజ. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మూవీస్ విషయానికి వస్తే నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో సీనియర్ నటి జయసుధ గారికి ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, మీకు అప్పుడు కమల్తో సంబంధాలు ఉండేనా, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అని చెప్పేసి అడిగారు. నిజం అంటారా? మీరు ఆల్రెడీ చూసుంటారు కాబట్టి, ఆ టైంలో మీరు అంత న్యూస్ అంతా ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి మీరు చెప్పండి సార్, ఏం జరిగింది అప్పుడు? యాక్చువల్గా ఇటువంటి వ్యక్తిగతమైనవి అప్పటికప్పుడే అడిగితే కరెక్ట్, కానీ అప్పటికి సోషల్ మీడియా లేదు, పత్రికల్లో వచ్చి ఉంటుంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి వెతకాలని చెప్పేసి అలాగ అడిగితే కొంచెం చెప్పేవాడికి ఇబ్బందిగా ఉంటే అది కాంట్రవర్సీ అవుద్దని అని అడుగుతూ ఉంటారు. సోషల్ మీడియా యొక్క లక్షణం అది. కానీ యాక్చువల్గా అయితే ఇవి నిజాలు వాళ్ళిద్దరికి తెలియాలి, జయసుధ ఫ్యామిలీకి తెలియాలి, అండ్ ఆల్సో కమల్ సంబంధించిన తెలియదు. కమల్ హాసన్ తోటి మంచి మంచి సినిమాలు చేశాను కాబట్టి విశ్వనాథ్ గారి దగ్గర సాగర సంగమం, సౌత్యం వచ్చింది. దాని తర్వాత చాలా క్లోజ్. నేను కాలేజీలో ఉన్నప్పుడు విజయ గార్డెన్స్లో షూటింగ్ వెళ్ళినప్పుడు చూసింది వీళ్ళిద్దరు కాంబినేషనే, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా షూటింగ్ నేను ప్రేక్షకుడికి వెళ్ళాను కుర్రోళ్ళ. కాలేజీ నుంచి వచ్చి ఎవరు తెలుసున్న వ్యక్తి ఎవరో ప్రొడ్యూసర్ ఉంటే తీసుకెళ్లారు విజయ గార్డెన్స్కి. అప్పుడు సంగీతం శ్రీనివాసరావుతో పాటు వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు. ఒక మూమెంట్ జరిగింది, అయితే అయి ఉండొచ్చు కానీ మనకు తెలియకుండా అడగకూడదు. కానీ ఇప్పుడు చాలా అసందర్భం అది యాక్చువల్గా కదా, ఎప్పుడో అయిపోయింది అంత సందర్భంగా. అందుకనే ఆమె కూడా అలా ఫీల్ అయ్యి ఉంటుంది, పెద్ద అవసరమా అనేదా ఉందని అన్నారు కదా. కరెక్ట్. అమ్మాయికి ఆవిడకి మళ్ళీ పిల్లలు పుట్టేశారు, 6 అడుగులు 5 అంగుళాలు ఆకాశాన్ని అంతే కొడుకులు ఉన్నారు. ఇప్పుడు దాని పెద్ద అవసరం లేదు యాక్చువల్గాను. సో బట్ ఎనివే అడిగారు కాబట్టి అయితే అయి ఉండొచ్చు. కమల్కి చాలామంది ప్రపోజ్ చేశారు, అందగాడు, మంచి యాక్టరు, అతను కూడా మంచి అఫేర్లో ఉన్నవాడు, తెలిసి తెలియకుండా చాలామందితో ఉంది అలాగ అతనితోటి. ఒక అమ్మాయి జయసుధ అన్న అమ్మాయి అది అందగాడు కాబట్టి అతను ఆ టైంలో హీ వాజ్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ ఎ కాంటాక్ట్ అండ్ అఫేర్స్ విత్ మెనీ హీరోయిన్స్. అంచేత అది ఎవరైనా మనకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నాతో సరదాగా చెప్పేవాడు. సాగర్ సంగమ డబ్బింగ్ టైంలోనే అవన్నీ
ఆ వయసులో నేను హ్యాపీ ఎంజాయ్ చేస్తానని ఈ అమ్మాయిలతో అఫేర్ చెప్తూ ఉండేటమాట. అవి చాలా సరదాగా ఉంటుంది కదా ఆ వయసులో. ఎందుకంటే 10 ఏళ్ళు పెద్ద ఉంటాడు అతను. బట్ స్టిల్ ఈజ్ టు టెల్ మీ అనమాట. అంతే తప్పితే వీళ్ళిద్దరిది పర్టికులర్గా నేను విన్నది నాకు తెలియదు మరి యాక్చువల్గా. అయితే ఉండొచ్చు చాలా మాకంటే చాలా ముందు కదా జయసుధ. నేను జయసుధకి ఎప్పుడు తనతో సినిమా తీయాలని 1-2 సార్లు కథ చెప్పాను ఇప్పుడు. అప్పుడు తను హస్బెండ్ వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ అని ఉండేవారు మొట్టమొదటి హస్బెండ్. అతను క్యారెక్టర్ పెద్ద మంచిది కాదు. తాను తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఈవిడ యొక్క ప్రవర్తన వలన అతను అలాగయ్యాడు. కథ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ జరిగింది నాకు ఇంట్లో మెడ్రాస్లో. నేను దాని తర్వాత పాపం మళ్ళీ కంటిన్యూ చేయమని అన్నారు కానీ ఆవిడ తను చాలా మంచిది యాక్చువల్గాను. మంచిదంటే క్యారెక్టర్గానే యాక్ట్రెస్గా చాలా మంచిది. వ్యక్తిగతంగా నాకు పెద్ద తెలియదు. నేను తర్వాత చెప్తానులే అని వచ్చాను. సో అతను ఆవిడ ఎవరు విజయమాధవి కమెంట్స్ అనేది ఉండేది కదా. అతను వాళ్ళ రమేష్ గారికి సిస్టర్ సన్ను మామరదు ఈమె హస్బెండ్. దాని తర్వాత తను వదిలేసి తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన జితేంద్రకి బంధువు అనుకుంటా. చాలా పొడుగ్గా ఉంటాడు, బాగుంటాడు చాలా అందంగా. అతను పెళ్లి చేసుకుంది. వాళ్ళకి పుట్టిన వాళ్ళే వీళ్ళంతా అనమాట యాక్చువల్గా. దానికి ముందు ఏ అఫైర్ జరిగినాయో మనకు పెద్ద తెలియదు. అదేవిధంగా శ్రీదేవి గురించి అంతా చెప్తూ ఉంటారు. విజయ్ అమృతరాజు, ఆనంద్ అమృతరాజులో ఒక బ్రదర్కి వాళ్ళ టెన్నిస్ ప్లేయర్స్. ఎప్పుడు ఫర్గాటన్ స్టోరీస్. వీళ్ళకి ఏం పని లేక సోషల్ మీడియాలో పలానా వ్యక్తి కలవగానే ఇవన్నీ ఏకల పీకలు లాగుతూ ఉంటారు యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్ యాక్చువల్గా. టూ మచ్ ఆఫ్ ఇంట్రూషన్ ఉంటుంది కదా. ఆ ఇంట్రూడింగ్ ఇంటూ టూ మచ్ దైర్ పర్సనల్ లైఫ్స్ అంత మంచిది కాదు. అవి ఒక విధంగా బాధనివ్వచ్చు, ఒక విధంగా స్వీట్ మెమరీ కావచ్చు. ఆవిడకి ఇష్టం లేని సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అందుకనే అవన్నీ అవసరమా అప్పుడు అంది. వాట్ షీ సెడ్ ఇస్ కరెక్ట్.